ఎడతెరిపి లేని వానలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచింది. ఇల్లందు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం వల్ల కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని 4 ఓపెన్ కాస్ట్లు, శ్రీరాంపూర్ ఏరియా, మందమర్రి ఏరియా, బెల్లంపల్లి ఏరియాలో ఓసీసీలోని క్వారీల్లో పనులు బంద్ పెట్టారు. ఇప్పటి వరకు 7,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. క్వారీల్లో నీటిని మోటార్ల ద్వారా తోడుతున్నారు. డంపర్లు, డోజర్లు, షావల్ మెషిన్లను యార్డుపైనే నిలిపివేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, సింగరేణి బొగ్గు గనుల్లో నిలిచిపోయిన ఉత్పత్తికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఓసీ గనుల్లో పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో భారీగా కూడా అంటే బొగ్గు వెలికితీత పనులకైతే ఆటంకం ఏర్పడుతున్న కనిపిస్తుంది. కిస్తారం ఓసీ గన్లో దాదాపుగా 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో దాదాపుగా 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కావచ్చు, అదేవిధంగా 2 లక్షల పైసలకు అంటే మట్టి వెలికితీత పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భారీ మోటార్ల సహాయంతో కూడా వాటిని అయితే అంటే బయటికి నీటి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జేవీఆర్ ఓసీలో కూడా దాదాపుగా 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇప్పటికే అక్కడ 32,000 అంటే టన్నుల బొగ్గు ఉత్పత్తికి కావచ్చు, అదేవిధంగా 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న సిబ్బందిని కూడా షిఫ్టుల వారీగా కూడా విభజిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ షిఫ్టుల వారీగా భారీగా మోటార్ల సహాయంతో కూడా అక్కడ ఉన్నటువంటి నీటిని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా భారీగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సింగరేణి గనులకు సంబంధించినటువంటి అఫీషియల్స్ అధికారులు కూడా ఈ విషయానికి అయితే అంటే పూర్తిగా అంటే నివేదికలు కూడా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇటు బొగ్గు ఉత్పత్తి కావచ్చు, మట్టి తొలగింపు పనులకు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాతావరణం చిత్తడిగా మారడంతో ఆ ప్రాంతంలో అంటే ట్రావెలింగ్ కూడా పూర్తిగా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే వెలికి తీసిన బొగ్గును కూడా బయటికి తరలించేందుకు లారీలు కూడా లోనికి పోని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అధికారులు కూడా అంటే సత్వర పరిష్కారం కోసం కూడా అంటే భారీగా మోటార్ల సాయంతో నీటిని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే దాదాపుగా 8 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాలతో భారీగా 1,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని ఇప్పటికీ ఎక్కడైతే థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇక్కడి నుంచి బొగ్గు ఉత్పత్తి అవుతుంది, దానికి తీవ్ర ఆటంకం కూడా ఏర్పడే అవకాశం ఉన్నదైతే అటు కేంద్రం కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇక్కడ మాత్రం వీరు యుద్ధ ప్రాతిపదికన కూడా అంటే బొగ్గు వెలికి తీసే పనులకైతే సమాయత్తం అవుతున్నారు. సిబ్బందిని కూడా షిఫ్ట్ల వారీగా కూడా విభజించి మాత్రం ఆ పనులకైతే సమాయత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ ప్రాంతం మొత్తం కూడా చిత్తడిగా ఉండటం, అదేవిధంగా ఓపెన్ కాస్ట్ గన్లు కావడంతో కూడా ఇక్కడ కొంత పనులకు మాత్రం తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అటు బొగ్గు ఉత్పత్తులు మాత్రం అధికారులు మాత్రం ఇక్కడ ఏం చేయాలనే దానిపై అయితే సమాయత్తం అవుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదికలు కూడా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మరొక 2 రోజులు కూడా వర్షం వచ్చే నేపథ్యంలోనే ఉండడంతో అధికారులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఆ బొగ్గు వెలికితీత పనులు అంటే వారికి అయితే అంటే అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కొంత అంటే బొగ్గు ఉత్పత్తికి మాత్రం తీవ్ర ఆటంకం ఏర్పడిందని అయితే మనం చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అవసరమైతే కలెక్టర్లు నిర్ణయం తీసుకుని స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తెలుపగా వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లా కలెక్టర్లు స్కూళ్లకు హాలిడేస్ ఇస్తున్నారు. ఇక మరోవైపు ఏపీలో కూడా కుండపోత వానలు పడే అవకాశం ఉన్నందున మన్యం జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, నేడు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి సవ్వడి తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల ధాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమవుతోంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరమంతా జలమయమైపోయింది. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని నీటితో మునిగిపోయాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జన సంచారం నిలిచిపోయింది. పలు కాలనీలు పూర్తిగా జలమయమవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్లపై వరదలా ప్రవహిస్తోంది. ఈ మేరకు నగర ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు. ఈ వర్షాలు ఇంకా 3 రోజులు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం సోహైల్ అనే ఖైదీల వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడి నుండి పరారయ్యాడు. బేగంపేటలో దోపిడీ కేసులో సోహైల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లపల్లి జైలుకు తరలించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వాష్రూమ్ వెంటిలేటర్ నుండి దూకి సోహైల్ పరారయ్యాడు. పలు కేసుల్లోనూ సోహైల్ నిందితుడిగా ఉన్నాడు. కేసు నమోదు చేసిన చిలగడగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుండి ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం సోహైల్ అనే ఖైదీని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడి నుండి పరారయ్యాడు. బేగంపేటలో దోపిడీ కేసులో సోహైల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెర్లపల్లి జైలుకు తరలించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వాష్రూమ్ వెంటిలేటర్ నుండి దూకి సోహైల్ పరారయ్యాడు. పలు కేసుల్లోనూ సోహైల్ నిందితుడిగా ఉన్నాడు. కేసు నమోదు చేసిన జిలగడగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, గాంధీ హాస్పిటల్ నుండి ఖైదీ పరారైన ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ కు తరలించేందుకు వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కు తీసుకొచ్చిన దొంగను వైద్య పరీక్షలు చేయించే క్రమంలో అతను బాత్రూమ్ కి వెళ్లి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం సోహైల్ ఖాన్ అనే వ్యక్తి దొంగతనం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు.
అయితే అతను కోర్టులో హాజరుపరిచి అనంతరం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయాలని పోలీసులు భావించారు. అందులో భాగంగానే మొదట వైద్య పరీక్షల కోసం తనను గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది. అయితే పోలీసుల కళ్ళు కప్పి తను పారిపోవాలి అనేటువంటి ఆలోచన చేసిన సోహెల్ ఖాన్ తను వాష్రూమ్కి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అయితే బయట పోలీసులు తన కోసం వెయిట్ చేస్తూ తనకు ఉన్నటువంటి ఆ బేడీలను ఇప్పి వాష్రూమ్ లో నుంచి వస్తాడు, మళ్ళీ బాత్రూమ్ లో నుంచి వస్తాడు కదా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉండగానే ఒకసారిగా లోపల లాక్ వేసి ఆ బాత్రూమ్ లో ఉన్నటువంటి పైన ఉన్న కిటికీని తొలగించి అక్కడ నుంచి దూకి పరారైపోయాడు సోహెల్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. సో ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది చిలకలగూడ పోలీసులు దొంగతనం కేసులో సోహెల్ ఖాన్ ను అరెస్ట్ చేశారు కాబట్టి సో నిందితుడు తప్పించుకొని వెళ్లడంతో దానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసి ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు డ్యాం అధికారులు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుండి 2,38,237 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అలాగే సుంకెసుల నుంచి 87,158 క్యూసెక్కులు, హాంద్రినివా నుంచి 3,750 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మొత్తంగా ఇన్ఫ్లో 3,29,145 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.0114 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నుండి 3,70,786 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాట్ వద్ద 10 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద భారీగా పోటెత్తింది. 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాట్ వద్ద 10 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద భారీగా పోటెత్తింది. 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాద్ జిల్లాలో భారీగా వర్షపాతం నమోదవడంతో ఇటు వాగులైతే ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగుల ఉధృత దాటికి
ప్రజలు కూడా ఎవరు కూడా వాగులు దాటి గ్రామాల్లోకి వెళ్లకుండా గ్రామాల్లోంచి బయటికి రాకుండా అయితే మొత్తం భారీ కేర్లను అయితే ఏర్పాటు చేసి ఆ రోడ్లను పైన ఎవరైతే ఉప్పొంగి నదులు ప్రవహిస్తున్న ఏరియాలో ప్రజల్ని వెళ్ళనివ్వటం లేదు. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం ములుగు జిల్లాలో కూడా మొత్తం అప్రమత్తమైంది. సీతక్క కూడా నిన్నటి నుంచి కూడా ములుగు జిల్లాలోని ముంపు ప్రాంతాలన్నీ కూడా పర్యటిస్తుంది. ముంపు ప్రాంతాలు, వాగు పరివాహక ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు కూడా పర్యటిస్తుంది. ఇటు రామన్నగూడెం కరకట్ట దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కరకట్ట ఏ విధంగా ఉంది, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి కూడా అధికారులతో, ఇటు ఇరిగేషన్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులతో పర్యటించడం జరిగింది. మొత్తానికి నిన్న కురిసిన భారీ వర్షాలకి ఇటు ములుగు జిల్లాలో అయితే భారీగా ఎఫెక్ట్ అయింది. ఆ ములుగు జిల్లా మంగపేటలో భారీగా వర్షపాతం నమోదవడంతో అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు కూడా ఇటు ఏటూరు నాగారం నుంచి భద్రాచలం వెళ్ళే రహదారికి మొత్తం కూడా 4 ఫీట్ల వరద నీరు చేరడంతో ఇటు మంగపేట గ్రామంలో ఉన్న షాప్స్ కానీ ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఇటు కోమటిపల్లి, మంగపేట, ఇటు సింహంపేట, బుచ్చంపేట గ్రామాలు కూడా భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక పక్క ముంపు ప్రాంతాలు మంగపేటలో మునిగిన గ్రామ ఇళ్లకు చెందిన వ్యక్తులు కూడా కొంత పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ సీతక్క నిన్నటి నుంచి కూడా మొత్తం ముంపు ప్రాంతాలను ములుగు జిల్లా మొత్తం పర్యటిస్తుంది. ఒక పక్క ఈ ములుగు జిల్లాలో తాడవాయి మండలంలో కాల్వపల్లి గ్రామంలో ఎవరైతే పశువుల కాపరి ఒకరు, ముగ్గురు చేపలు పట్టేందుకు వెళ్ళిన వ్యక్తులు నిన్న చీకటి పడేసరికి కూడా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి 11 వరకు కూడా గాలించి వారి ఆచూకీ తెలుసుకొని తెల్లారి ఈ రోజు ఉదయం 6 గంటలకు వారిని క్షేమంగా ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒక పక్క భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం ఇటు తాత్కాలిక బోట్లను ఏర్పాటు చేసి ఇటు ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గర ఉన్న మల్యాల, మన కొండాయి దగ్గర ఉన్న జంపనవాగు ఉధృతికి ఇటు మల్యాల, ఐలాపురం, దొడ్ల మన కొండాయి గ్రామానికి సంబంధించిన ప్రజలకు కొద్దిగా అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక పక్క పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు, మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి తక్షణంగా వారికి ఎమర్జెన్సీ కింద అందిస్తున్నారు. కొంత పొలాలు కూడా నీట మునగడంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మనం గోదావరి కూడా భారీగా అయితే వరద నీరు పోటెత్తింది. ఇటు మనము ప్రాణహిత గోదావరి భారీగా వరద నీరు చేయడంతో ఇటు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కాళేశ్వరం పుష్కర్ ఘాట్ వద్ద ప్రస్తుతం 10.110 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు 5,79,860 క్యూసెక్ల వరద నీరు మేడిగడ్డ బ్యారేజ్ లోకి వస్తున్న నేపథ్యంలో 85 గేట్లను ఎత్తి మేడిగడ్డ బ్యారేజ్ లో నుంచి అయితే వరద నీరు దివకు వదులుతున్నారు. సమ్మక్క సాగరం బ్యారేజ్ కూడా భారీగా పోటెత్తుతున్న గోదావరి వరద నీరు రావడంతో మొత్తం 59 గేట్లు ఎత్తేసి అక్కడ నుంచి వస్తున్న వరద నీరుని మొత్తం దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. ప్రస్తుతం ఏటూరు నాగారం వద్ద ఉన్న పుష్కర్ ఘాట్ వద్ద 13.430 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మొత్తం వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు మహిబాద్ లో కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ముంపు ప్రాంతాలు ఈ ఆకేరు, మున్నేరు వాగుతో పాటు తాకాల చెరువు కూడా మత్తడి పోస్తున్న నేపథ్యంలో ఇటు మొత్తం కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు భూపాలపల్లిలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కాటారం డివిజన్ లో కానీ భూపాలపల్లి డివిజన్ లో కానీ వాగులు పొంగిపోవడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు లేకపోవడంతో మొత్తం ఎమర్జెన్సీగా వారికైతే సేవలు అందిస్తున్నారు అధికార యంత్రంగా. ఇటు సింగరేణిలో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాల్లో ఉపరితల గనులతో పాటు సింగరేణి గనుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా రానున్న కొద్ది రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా ఇటు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులతో మాట్లాడి వారితో వాళ్ళు సూచనలు ఇస్తూ ముందుకు పరిస్థితి అయితే నెలకొని ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ అణ్వాయుధ దళాన్ని విస్తృతం చేస్తామని హెచ్చరించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అధునాతన యుద్ధ నౌకను పరిశీలించిన కిమ్ ప్రత్యర్థుల సైనిక విన్యాసాలు శత్రుత్వాన్ని పెంచేవేనని అన్నారు. అమెరికా దక్షిణ కొరియా చేపడుతున్న సైనిక కసరత్తులను దండయాత్రలకు సన్నాహాలుగా వాదిస్తున్న కిమ్ తన సైనిక అణ్వాయుధ కార్యక్రమాలను సమర్థించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అణు సామర్థ్యం కలిగిన చోహ్యూన్ అనే యుద్ధ నౌకను తాజాగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థుల సైనిక కసరత్తులు శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని, యుద్ధాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి మునుపటి కంటే ఎక్కువ ఉద్రిక్తతలు పెంచేవిగా ఉన్నాయని, వాటికి ధీటుగా ప్రతిస్పందించేందుకు తాము కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తర కొరియా చుట్టూ భద్రతా పరిస్థితులు రోజురోజుకు మరింత ఉధృతంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే ఉన్న సైనిక అణు సామర్థ్యాలను వేగంగా మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని కిమ్ పేర్కొన్నట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ KCNA వెల్లడించింది. ఉత్తర కొరియా నుండి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్న అమెరికా దక్షిణ కొరియా బలగాలు వార్షిక సైనిక విన్యాసాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాయి. 11 రోజుల పాటు కొనసాగే ఈ కసరత్తుల్లో సియోల్ కు చెందిన 18,000 మందితో సహా మొత్తం 21,000 మంది సైనికులు పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయి శిక్షణ, కంప్యూటర్ సిమ్యులేటెడ్ కమాండ్ పోస్ట్ తో పాటు ఆయుధ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో మహానగరం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ నేడు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు. నిన్న కురిసిన వర్షాలకు ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయానికి వెళ్లే దారిలో నీరు చేరడంతో ప్రయాణికులు ముందుగానే బయలుదేరారని ఇండిగో ఎయిర్లైన్స్ సూచించింది. ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7 మరణించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలో జరిగిన వేర్వేరు విషాద ఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. కేవలం 81 గంటల వ్యవధిలోనే ముంబైలో 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దాదాపు ఆగస్టు నెల సగటు వర్షపాతంతో సమానం కావడం గమనార్హం. నగరానికి తాగునీరు అందించే 7 సరస్సులలో ఒకటైన విరార్ సరస్సు సోమవారం మధ్యాహ్నం నిండి పొంగి పొర్లింది. రత్నగిరి, రాయగఢ్, హొంగోలి జిల్లాలోనూ భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ ఆదేశించారు.